హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? గ్రూప్ 2 ఎగ్జామ్ ఎలా రాశారు? ప్లీజ్ కామెంట్ చేయండి. ఎలా వచ్చింది పేపర్ అనేది కూడా కామెంట్ చేయండి. పేపర్ అయితే అంత ఈజీగా వచ్చినట్టు అనిపిస్తలేదు. గ్రూప్ 2కి ఒక లెవెల్ని సెట్ చేసిండు. లాస్ట్ ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్తో చూస్తే ఇది ఫుల్లీ డిఫరెంట్ పేపర్. సో క్వశ్చన్స్ కూడా చాలా డిఫరెంట్గా వచ్చినాయి. తెలంగాణ మూమెంట్కి చూసినా కూడా టోటల్గా చాలా డిఫరెంట్గా వచ్చింది పేపర్. ఎకానమీ కూడా చాలా డెప్త్గా చాలా హార్డ్గా వచ్చింది. ఇక పేపర్ 1 అయితే చెప్పాల్సిన అవసరం లేదు. సో మీరందరూ ఎలా చేశారో ప్లీజ్ కామెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో వచ్చేసి డిసెంబర్ మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్నాను. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వరల్డ్ చెస్ టైటిల్ గెలిచిన పిన్న వయస్కుడిగా రికార్డు ఎవరు సొంతం చేసుకున్నారంటే దొమ్మరాజు గుకేష్. ఈయన ఆంధ్రప్రదేశ్ మూలాలున్న వ్యక్తి, మన తెలుగు వ్యక్తి అన్నమాట. ఆంధ్రప్రదేశ్ మూలాలున్న తెలుగు వ్యక్తి దొమ్మరాజు గుకేష్. ఏ దేశంపై నేను విజయం సాధించాడంటే చైనా దేశంపై ఈయన విజయం సాధించడం జరిగింది. చైనా యొక్క అభ్యర్థి ఎవరు? చైనా నుంచి పాల్గొన్న అభ్యర్థి ఎవరంటే లీరెన్ పరాజయం. ఈయన ఓడిపోవడం జరిగింది. గుకేష్ గెలిచాడు. దొమ్మరాజు గుకేష్. విజేతగా నిలిచిన భారతీయులు ఈయనది 2వ స్థానం అన్నమాట, గుర్తుంచుకోండి. మొదటి స్థానం వచ్చేసి విశ్వనాథానంద్, గుర్తుంచుకోండి. విజేతగా నిలిచిన భారతీయులు 2వ స్థానం ఈయనది. ఈయన అతి పిన్న వయస్కుడిగా రికార్డు సాధించాడనమాట. ఎవరు? దొమ్మరాజు గుకేష్. ఎంత ఏజ్ అంటే 18 ఏళ్ళ 8 నెలల 14 రోజుల వయస్సుతో ఈయన అతి పిన్న వయస్కుడిగా రికార్డును కొల్లగొట్టాడు. ఎవరి రికార్డును బద్దలు కొట్టాడంటే గారి కాస్పరోవ్ రికార్డు. 22 ఏళ్ళ రికార్డును బద్దలు కొట్టి 18 ఏళ్ళ 8 నెలల 14 రోజుల రికార్డును ఫామ్ చేసిందన్నమాట. ఎవరు? గారి కాస్పరోవ్ రికార్డ్ని బద్దలు కొట్టాడనమాట. అతి పిన్న వయస్కు రికార్డుగా ఉన్న గారి కాస్పరోవ్ రికార్డ్ని బద్దలు కొట్టాడనమాట. నెక్స్ట్ ఈ టైటిల్ యొక్క బహుమతి ఎంత క్యాష్ ప్రైజ్ ఎంత అంటే 11.45 కోట్ల నగదు ప్లస్ ట్రోఫీని ఇస్తారు. బహుమతి ఎంత? 11.45 కోట్ల నగదు ప్లస్ ట్రోఫీ అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే విశ్వనాథన్ ఆనంద్ 5 సార్లు విజేతగా నిలవడం జరిగింది. ఎవరు? విశ్వనాథన్ ఆనంద్ ఈ వరల్డ్ చెస్ టైటిల్ ఛాంపియన్ ట్రోఫీని 5 సార్లు గెలిచాడనమాట, గుర్తుంచుకోండి. ఇంపార్టెంట్. వరల్డ్ చెస్ టైటిల్ గెలిచిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు ఎవరు బద్దలు కొట్టారు? దొమ్మరాజు గుకేష్, గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ తల్లి విగ్రహం. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చారు కదా. సో చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఇది కూడా. తెలంగాణ తల్లి విగ్రహాన్ని డిసెంబర్ 9న ప్రతిష్టాపన చేశారు, అంటే ప్రతిష్ఠించారన్నమాట. డిసెంబర్ 9, 2024న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడ సచివాలయంలో ప్రతిష్టాపన జరిగింది. సో డిసెంబర్ 9న సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా ఆ రోజున ప్రతిష్ఠించడం జరిగింది సచివాలయంలో. సో ఆ విగ్రహం ఏ విగ్రహం అంటే 17 అడుగుల కాంస్య విగ్రహం, కాంస్యంతో చేసిన విగ్రహం అన్నమాట. 17 అడుగులు. ఈ విగ్రహం యొక్క రూపశిల్పి ఎవరంటే ఎంవి రమణారెడ్డి, గుర్తుంచుకోండి. తెలంగాణ తల్లి విగ్రహం యొక్క రూపశిల్పి ఎవరు? ఎంవి రమణారెడ్డి. సో మనం విగ్రహం యొక్క డీటెయిల్స్ చూద్దాం. విగ్రహం ఎలా ఉందన్నమాట. కుడి చేతిలో వచ్చేసి అభయహస్తం, కాంగ్రెస్ యొక్క అభయహస్తం గుర్తు. నెక్స్ట్ ఎడమ చేతిలో వచ్చేసి సమ్ పంటలు, జొన్న అట్లాంటి ఉంటాయి కదా, తెలంగాణలో పండించే పంటలకు సంబంధించి ఎడమ చేతిలో ఉన్నాయి. వస్త్రధారణ ఏ విధంగా ఉందంటే ఆకుపచ్చని రంగు. ఇది దేన్ని ఇండికేట్ చేస్తుందంటే పచ్చని పంటలను ఇండికేట్ చేస్తుందన్నమాట. ఆకుపచ్చని రంగు. ఎరుపు రంగు వచ్చేసి ధీరవనితల పోరాటాన్ని ఇండికేట్ చేస్తుంది. చాకలైలమ్మ లాంటి ధీరవనితల పోరాటాన్ని ఇండికేట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ మెడలోకి వచ్చేసి చూస్తే ఒక 3 చైన్స్ ఉన్నాయన్నమాట. ఒకటి పైన తీగ వచ్చేసి ఒకటి ఉంటుంది. నెక్స్ట్ 2 కింద హారాలు అన్నమాట, 2 ఉంటాయి మెడలో. గుర్తుంచుకోండి. విగ్రహాన్ని డీటెయిల్గా చూడండి, మీరు తెలుస్తుంది. విగ్రహ పీఠంలో చూస్తేనే మాత్రం పిడికిలు అనేవి ఉంటాయి. బిగిసిన పిడికిలు అనేవి విగ్రహ పీఠంలో ఉండడం జరుగుతుంది. సో గుర్తుంచుకోండి. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎప్పుడు ప్రతిష్ఠించారంటే డిసెంబర్ 9న 2024 తేదీన ప్రతిష్ఠించడం జరిగింది. సో నెక్స్ట్ ఇయర్ నుంచి ప్రతి సంవత్సరం డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ దినోత్సవం అనేది చేస్తాము అని చెప్పడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం, గుర్తుంచుకోండి. తెలంగాణ తల్లి విగ్రహం చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి రాష్ట్ర విపత్తు స్పందనా దళం SDRF.
రాష్ట్ర విపత్తు స్పందన దళాన్ని ఏర్పాటు చేయడం జరిగింది, SDRF. ఇంతకుముందు నేషనల్ జాతీయ విపత్తు స్పందన దళం అని ఉంటుండే, NDRFకి ఉంటుండే కదా, దాని బదులు ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు ఏర్పాటు చేశారంటే దీన్ని ఖమ్మం వరదల నేపథ్యంలో దీని ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. అంటే ఖమ్మంలో వరదలు సంభవించిన నేపథ్యంలో మన స్టేట్లో కూడా ఒకటి ఉండాలని దీనిని ఏర్పాటుకు నిర్ణయం చేసుకున్నారు. రాష్ట్రంలో ప్రత్యేకంగా విపత్తు స్పందన దళాన్ని ఏర్పాటు చేశారు సీఎం. ఎప్పుడు అంటే డిసెంబర్ 6వ తేదీన దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గుర్తుంచుకోండి, శుక్రవారం డిసెంబర్ 6వ తేదీన SDRFని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి 300 రూపాయలకే గ్రామాల్లో ఇంటర్నెట్ కనెక్షన్ని అందించాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది. 300 రూపాయలకే ఇంటర్నెట్ కనెక్షన్. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ కనెక్షన్ అందుబాటులోకి రానుందన్నమాట, కేవలం 300 రూపాయలకే. ఇది సేమ్ వైఫై కనెక్షన్ లాంటిదన్నమాట. ఈ కనెక్షన్ ద్వారా OTT టెలిఫోన్ గ్రామీణ ప్రజలు OTT కొన్ని కార్యక్రమాలను చూసే సౌకర్యం గ్రామీణ ప్రజలకు కలగనుంది ఈ ఇంటర్నెట్ కనెక్షన్ ద్వారా. సో మొదటి దశలో వచ్చేసి 3 డిస్ట్రిక్ట్స్ని సెలెక్ట్ చేశారన్నమాట. నారాయణపేట, సంగారెడ్డి, పెద్దపల్లిలోని 2096 గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వం నిర్ణయించిందనమాట. మొదటి దశలో ఎన్ని జిల్లాలు? 3 జిల్లాలు, నారాయణపేట, సంగారెడ్డి, పెద్దపల్లి. గుర్తుంచుకోండి మొదటి దశలో. ఇది కేంద్ర ప్రభుత్వ పథకం భారత్ నెట్లో భాగంగా దీన్ని అమలు చేయడం జరుగుతుంది. ఏ పథకంలో భాగంగా అంటే కేంద్ర ప్రభుత్వ పథకం భారత్ నెట్లో భాగంగా దీన్ని అమలు చేస్తున్నారు, గుర్తుంచుకోండి. నెక్స్ట్ రాష్ట్రానికి వచ్చేసి 2500 కోట్లను కేంద్రం కేటాయించింది. రాష్ట్రానికి ఈ పథకంలో భాగంగా 2500 కోట్లను కేంద్రం కేటాయించడం జరిగింది, గుర్తుంచుకోండి. ప్రతి ఇంటికి నెట్ సౌకర్యం అందించడమే దీని యొక్క లక్ష్యం. ప్రతి ఇంటికి నెట్ సౌకర్యం, గ్రామాలలో ప్రతి ఇంటికి నెట్ సౌకర్యం అందిస్తారనమాట. సో ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారంటే డిసెంబర్ 8, 2024 దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇళ్లతో పాటు స్కూళ్లకు, కార్యాలయాలకు కూడా నెట్ సౌకర్యం అందించనున్నారు, గుర్తుంచుకోండి. కేవలం ఇళ్లకు మాత్రమే కాదు, స్కూల్స్ అదేవిధంగా కార్యాలయాలకు కూడా ఈ సౌకర్యాన్ని అందిస్తున్నారంటే గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి జాతీయ పంచాయతీ అవార్డులు 2024 సంవత్సరానికి సంబంధించి జాతీయ పంచాయతీ అవార్డులో మన తెలంగాణకి చెందిన పంచాయతీకి 2వ ర్యాంక్ రావడం జరిగింది. తెలంగాణకు 2వ ర్యాంక్ వచ్చింది. జాతీయ పంచాయతీ అవార్డుల్లో తెలంగాణకు 2వ ర్యాంక్. ఏ డిస్టిక్ అన్నామంటే పెద్దపల్లి డిస్టిక్లోని మంతని మండలంలో ఉన్న చిల్లపల్లి గ్రామ పంచాయతీకి 2వ ర్యాంక్ రావడం జరిగింది. చిల్లపల్లి గ్రామ పంచాయతీకి 2వ ర్యాంక్, గుర్తుంచుకోండి. ఏ జిల్లా? పెద్దపల్లి జిల్లా, మంతని మండలం, గుర్తుంచుకోండి. ఏ విభాగంలో అంటే మహిళా మిత్ర పంచాయతీ విభాగంలో తెలంగాణకు 2వ ర్యాంక్ రావడం జరిగింది. సో ఈ పురస్కారాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా డిసెంబర్ 11వ తేదీన ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఈ పురస్కారాన్ని అందజేయడం జరుగుతుంది. పెద్దపల్లి జిల్లా కలెక్టర్కి ఈ పురస్కారాన్ని అందజేయడం జరుగుతుంది, గుర్తుంచుకోండి. జాతీయ పంచాయతీ అవార్డులో తెలంగాణకు 2వ ర్యాంక్. ఏ పంచాయతీ అంటే చిల్లపల్లి గ్రామ పంచాయతీ, డిస్టిక్ వచ్చేసి పెద్దపల్లి జిల్లా, మందని మండలం, గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి RBI కొత్త గవర్నర్. RBI కొత్త గవర్నర్ ఎవరు ఎన్నికయ్యారు? సంజయ్ మల్హోత్రా. ఈయన 26వ గవర్నర్, గుర్తుంచుకోండి. ఎన్నో గవర్నర్ అనేది చాలా ఖచ్చితంగా గుర్తుంచుకోండి. 26వ గవర్నర్ సంజయ్ మల్హోత్రా. ఇంతకుముందు వరకు ఎవరు ఉన్నారంటే శక్తికాంత దాస్ అనేవారు 25వ గవర్నర్గా బాధ్యతలు చేపట్టడం జరిగింది. సో ఇతని పదవీకాలం ముగియడంతో సంజయ్ మల్హోత్రా 26వ గవర్నర్గా బాధ్యతలు చేపట్టడం జరిగింది, గుర్తుంచుకోండి. డిసెంబర్ 9వ తారీఖున ఈయన నియమించడం జరిగింది. ఎవరిని? సంజయ్ మల్హోత్రా 26వ గవర్నర్. ఈయన ఎన్ని సంవత్సరాల పాటు పదవిలో ఉంటారంటే 3 సంవత్సరాల పాటు పదవిలో ఉండడం జరుగుతుంది, గుర్తుంచుకోండి. RBI కొత్త గవర్నర్ ఎవరు? సంజయ్ మల్హోత్రా. 3 సంవత్సరాల పాటు పదవిలో ఉంటారు సంజయ్ మల్హోత్రా. ఈయన ఏంటంటే రెవెన్యూ కార్యదర్శి, ఇంతకుముందు వచ్చేసి రెవెన్యూ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. సో ఇప్పుడు RBI కొత్త గవర్నర్గా బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఇంతకుముందు ఏ హోదాలో పనిచేశారంటే రెవెన్యూ కార్యదర్శి హోదాలో పనిచేయడం జరిగిందని గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి నౌకాదళంలో చేరిన INS తుషీల్ నౌకాదళంలో చేరిందన్నమాట. దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది అధునాతన గైడెడ్ మిసైల్ ఫ్రిగేట్.
అధునాతన గైడెడ్ మిస్సైల్ ఫ్రిగేట్. ఇది భారత నౌకాదళంలోకి చేరింది డిసెంబర్ 9వ తారీఖున. సో దీనికి సంబంధించిన కార్యక్రమం రష్యాలో జరిగిందన్నమాట. ఈ కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అండ్ అదేవిధంగా నౌకాదళాధిపతి అడ్మిరల్ అయినటువంటి దినేష్ త్రిపాఠి పాల్గొన్నారు. గుర్తుంచుకోండి, రక్షణ మంత్రి ఎవరు? రాజ్నాథ్ సింగ్. నౌకాదళాధిపతి అడ్మిరల్ ఎవరు? దినేష్ త్రిపాఠి. గుర్తుంచుకోండి, ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ నౌక వచ్చేసి హిందూ మహాసముద్రంలో చైనా కదలికలపై నిఘా పెడుతుంది. ఈ నౌక హిందూ మహాసముద్రంలో నిఘా పెడుతుంది అన్నమాట ఈ నౌక. గుర్తుంచుకోండి, దీని యొక్క బరువు వచ్చేసి 3900 టన్నులు. దీని యొక్క బరువు. పొడవు వచ్చేసి 125 మీటర్లు దీని పొడవు అన్నమాట. గుర్తుంచుకోండి, ఇందులో భారత్ పరిజ్ఞానం వాటా వచ్చేసి 26% ఉంది అన్నట్టు చెప్తున్నారు. భారత్ పరిజ్ఞానం వాటా ఎంత? 26%. అంటే దాని తయారీలో భారత్ యొక్క టెక్నాలజీ వైజ్ వాటా ఏంటంటే 26% అన్నమాట. గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి షార్ మొదటి డైరెక్టర్ వైజయ్ రావు కన్నుమూత. మరణించడం జరిగిందంటే షార్ మొదటి డైరెక్టర్. సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ యొక్క మొదటి ప్రాజెక్ట్ డైరెక్టర్ ఈయన వైజయ్ రావు మరణించడం జరిగింది. ఏ తారీఖున అంటే డిసెంబర్ 9వ తారీఖున ఈయన మరణించడం జరిగింది. ఈయన షార్ యొక్క మొదటి ప్రాజెక్ట్ డైరెక్టర్. గుర్తుంచుకోండి. నెక్స్ట్, తెలంగాణ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడిగా జితేందర్ రెడ్డిని నియమించడం జరిగింది. తెలంగాణ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు ఎవరు? జితేందర్ రెడ్డి. ఈయన 2028 వరకు పదవిలో ఉండడం జరుగుతుంది. తెలంగాణ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు ఎవరు? జితేందర్ రెడ్డి. గుర్తుంచుకోండి. నెక్స్ట్, కూరగాయలు పండ్లలో క్రిమి సంహారక అవశేషాలను గుర్తించే పరికరాన్ని ఎవరు కనుగొన్నారంటే బీట్స్ పరిశోధకులు రూపొందించడం జరిగింది. కూరగాయలు పండ్లలో క్రిమి సంహారక అవశేషాలు గుర్తించే పరికరాన్ని ఎవరు రూపొందించారు? బీట్స్ పరిశోధకులు. వీళ్ళు హైదరాబాద్కు చెందిన బీట్స్ పరిశోధకులు రూపొందించడం జరిగింది. గుర్తుంచుకోండి. నెక్స్ట్, కాజీపేట రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ను ఏర్పాటు. ఇది ఆధునిక సాంకేతికతో ఏర్పాటు చేయబడుతుంది. మన తెలంగాణలో కాజీపేట రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఆధునిక సాంకేతికతో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపినది ఎవరు? రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రైల్వే శాఖ మంత్రి ఎవరు? కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్. గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి మలేరియాకు కొత్త టీకా. దీని పేరు వచ్చేసి RH5.1 ఆర్ మ్యాట్రిక్స్ ఎమ్. మలేరియాకు కొత్త టీకా. మలేరియా దేని వలన వ్యాపిస్తుందంటే ప్లాస్మోడియం పరాన్నజీవి ద్వారా మలేరియా అనే వ్యాధిని వ్యాపిస్తుంది. గుర్తుంచుకోండి. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చేసి లాన్సెట్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ జర్నల్లో ప్రచురించడం జరిగింది. టీకా పేరు ఏంటో గుర్తుంచుకోండి. మలేరియాకు కొత్త టీకా మ్యాట్రిక్స్ ఎమ్ అన్నమాట. గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి గీత పారాయణానికి గిన్నిస్ రికార్డ్ అనేది లభించడం జరిగింది. ఇది ఏ రాష్ట్రంలో గీత పారాయణం చేశారంటే గీతా జయంతి సందర్భంగా మధ్యప్రదేశ్లోని భోపాల్లో గీత పారాయణం 6000 మంది భక్తులు గీతా పఠనం చేశారు. సో దీనికి గిన్నిస్ రికార్డ్ అనేది రావడం జరిగింది. సో ఆ అవార్డుని ఎవరు స్వీకరించారంటే సీఎం, మధ్యప్రదేశ్ సీఎం ఎవరు? మోహన్ యాదవ్ ఈ రికార్డును స్వీకరించడం జరిగింది. అవార్డును గుర్తుంచుకొని గీత పారాయణానికి గిన్నిస్ రికార్డ్ అనేది లభించింది. నెక్స్ట్, గర్భస్థ పిండంలో మెదడు 3D చిత్రాలు తీసే టెక్నాలజీని ఎవరు అభివృద్ధి చేశారంటే IIT మద్రాస్ అభివృద్ధి చేయడం జరిగింది. గర్భస్థ పిండంలో మెదడు యొక్క 3D చిత్రాలను ఎవరు అభివృద్ధి చేశారంటే IIT మద్రాస్. హై రిజల్యూషన్ 3D చిత్రాలను విడుదల చేసింది IIT మద్రాస్. ఇది ప్రపంచంలోనే మొదటిసారి. గుర్తుంచుకోండి, ప్రపంచంలోనే మొదటిసారి అంట. గుర్తుంచుకోండి. ఆటిజం తరహా సమస్యలను త్వరగా గుర్తించి చికిత్స అందించడానికి ఉపయోగపడుతుంది ఈ టెక్నాలజీ. అంటే ఆటిజం తరహా సమస్యలను మెదడులోనే ముందుగానే గుర్తించి తొందరగా చికిత్స అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. గుర్తుంచుకోండి. నెక్స్ట్, INS నిర్దేశక్ జాతికి అంకితం చేశారు. INS నిర్దేశక్ని. దీన్ని సముద్ర అధ్యయనం కోసం దీన్ని నిర్మించడం జరిగింది. ఇది విశాఖపట్నం నేవల్ డాక్యార్డ్ నుంచి జాతికి అంకితం చేశారు INS నిర్దేశక్ని. దీని యొక్క పొడవు వచ్చేసి 110 మీటర్లు, బరువు వచ్చేసి 3800 టన్నులు దీని యొక్క బరువు. గుర్తుంచుకోండి. నెక్స్ట్, అంతర్జాతీయ క్రికెట్ మండలి ICC చైర్మన్గా జైషా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి చైర్మన్ ఎవరు? జై షా. గుర్తుంచుకోండి. ఈ పదవి చేపట్టిన 5వ భారతీయుడు ఇతను. ఎవరు? జై షా. సో ముందు 4 మెంబర్స్ ఎవరంటే జగన్మోహన్ దాలియా ఫస్ట్, నెక్స్ట్ శరద్ పవార్, శశాంక్ మనోహర్, MN శ్రీనివాస్ ఇంతకుముందు ఈ పదవి చేపట్టిన భారతీయులు అన్నమాట. గుర్తుంచుకోండి. అతి చిన్న వయసులో బాధ్యతలు స్వీకరణ చేసిన వ్యక్తి జై షా. 36 ఏళ్ల వయసులో ఈయన బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఎవరు? జై షా. గుర్తుంచుకోండి. ఇవే ఫ్రెండ్స్
ఇయర్కి సంబంధించిన డిసెంబర్ మంత్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొన్ని కరెంట్ అఫైర్స్ని నెక్స్ట్ వీడియోలో నేను అందిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.